రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన క్రైమ్ కథనాలను బ్రీఫ్ గా చూద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని పెద్ద కమేలాలో దారుణం జరిగింది. భర్తను భార్య కిరాతకంగా చంపేసింది. రోజు తాగొచ్చి వేధిస్తున్నందునే భర్తను చంపానని పోలీసులకు వివరించింది సోని. అనంతపురం జిల్లా పరిగి మండలం గొల్లపల్లిలో ఆస్తి తగాదాలతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు చంపేశారు. గ్రామానికి చెందిన తిప్పన్న నారాయణప్పల మధ్య స్థల వివాదం నడుస్తోంది. తిప్పన్న పొలంలోకి వెళ్లగా అక్కడే ఉన్న నారాయణప్ప వర్గీయులు కొడవళ్లు గొడ్డలతో దాడికి దిగారు. దీంతో తిప్పన్న అక్కడికక్కడే చనిపోయాడు. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం నర్సింగపాడులోని శ్రీకాశీ విశ్వేశ్వరుని ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. దొంగలు స్వామివారి విగ్రహానికి అలంకరించిన 2 తులాల బంగారం, 8 కేజీల వెండి ఎత్తుకెళ్లారు. కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 10 మందిని అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో గంజాయి అక్రమ రవాణా భాగోతం బయటపడింది. నెల్లూరు నగరంలోని 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఒకరు వేదాయిపాలెం సెంటర్లో సీడీ దుకాణం నిర్వహించే అబ్దుల్ కరీం ఉరివేసుకుని కనిపించగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి కరెంట్ ఆఫీసు సెంటర్లోని చెత్తకుప్పలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుసుమూరు దర్గాకు బయలుదేరిన కరీం ఇలా శవమై కనిపించడం కలకలం రేపింది.